ఎక్కడైనా కానీ ఈ 5 మంది ఎవరు దిగ చేతులు కాళ్ళు పట్టుకుని ఏడ్చిందా లేదా తేల్చమను. నేనే అబద్ధ ఎదిరించింది. నేను ప్రోటోకాల్ వివాదం మీద గత 2 సార్లు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దాని మీద మా మంత్రి మాట్లాడలేక వాళ్ళ భర్త సెలవుమణి గారితో మాట్లాడించింది. ఆమె మాట్లాడకుండా సెలవుమణి అని ఆయన మన స్టేటు కాదు, మా నగిరి కాదు, ఆయనకి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఫస్ట్ మేము అడిగేది ఏమంటే, ఏదైనా మాట్లాడాలంటే మంత్రి మాట్లాడచ్చు. నేను నాకున్నటువంటి హక్కుల గురించి నేను మాట్లాడాను. ఆమె సమాధానం చెప్పకుండా వాళ్ళ భర్త ద్వారాగా ఇతర విషయాలు ప్రోటోకాల్ గురించి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశంలో 2004, 2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ కలవడం, ఆయన అకాల మరణం చెందడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అటువంటి ఐరన్ లెగ్ కలిగినటువంటి వ్యక్తిని మా పెద్దలు ఎవరు, గౌరవనీయులు ఈ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా నారాయణ సామన్న, డిప్యూటీ సీఎం నారాయణ సామన్నకు చెప్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆమె పుత్తూరు నియోజకవర్గంలో కానీ నగిరిలో కానీ తెలియనప్పుడు మా పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఆమెని 780 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా వడమాలపేటలో ఈ 1780 ఓట్లు రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా వడమాలపేటలో 3336 ఓట్ల మెజార్టీ వస్తే ఆమె 2780 ఓట్లతో గెలవడం జరిగింది. 14 నుంచి 19 వరకు, అంటే కరోనా టైం వరకు మా అందరినీ ఎక్కడ చూసినా నాకు అన్నలు 5 మంది అన్నలు నాకు ఈ నియోజకవర్గం ఉన్నారు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అన్న ఉన్నాడు అని చాలా ప్రెస్ మీట్లలో అయితేనేమి చాలా మీటింగుల్లో చెప్పడం జరిగింది. అటువంటి అన్నలు నీకెందుకు దూరం అయిపోయినారని నేను అడుగుతున్నా. అటువంటి అన్నలు ఎవరి వల్ల దూరం అయిపోయారు వీళ్ళు? దానికి నువ్వు కారణం విశ్లేషించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా. మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు నీకు మేముంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నో కష్టార్జితం వల్ల మేము గెలిపించి మేము ఎన్నో రకాలుగా నష్టాలు పోయి కష్టాలు అనుభవించి అవమానాలు ఎదిరించి నిన్ను గెలిపిస్తే లాభపడింది ఎవరంటే ఆమె అన్నలు తప్పితే మా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఈ 5 లక్షలు సంపాదించడం, ఈ 10 లక్షలు సంపాదించడం, ఈ ఎకరా డీకేటీ భూమి వేసుకున్నాం, ఈ వల్ల మాకు ఈ 100 ఉద్యోగాలు వచ్చాయి, 50 ఉద్యోగాలు వచ్చాయి అని చెప్తే మేము దానికి ఒప్పుకుంటాం. మేము అందుకే మా అధిష్టానాన్ని చెప్తున్నాం, మీరు ఆలోచన చేయమని చెప్తున్నాం. ఇచ్చితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ప్రజల నాడి ప్రకారం టికెట్ ఇమ్మని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, టికెట్ ఆమెకు కాకుండా ఎవరికి ఇచ్చినా గెలిచే వ్యక్తికి ఇచ్చే మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇప్పుడు అమలన్న మాట్లాడుతారు. లక్ష్మీపతి రాజు ఇంట్లో మా కాళ్ళు చేతులు పట్టుకొని మీరు చేయకపోతే నేను ఓడిపోతాను, మీరు చేయండి నేను గెలుస్తాను, మీకేం కావాలి మీరు 5 మంది పేర్లతోనే, మీరు 5 మంది పేర్లతోనే, మీరు 5 మంది అన్నదమ్ముళ్ళు, మీ 5 మందితో ఏ పని కావాలన్నా ఆ మండలంలో మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పిందా లేదని ఈరోజు కాణిపాకం వచ్చి సత్యం చేయమనండి. చేతులు పట్టుకున్నారు. చేసినప్పటి నుంచి 14
9-14 కూడా ఏ రోజు వచ్చి నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరోయిన్ని, నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉండే, కాబట్టి అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవాళ్ళపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు, ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ అంటే మన తల్లితో సమానం, నాయకుడు పార్టీ నాయకుడు అంటే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం ఇందుకు కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఈమెకు మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాం. మాకంటే పార్టీ కావాలా, పార్టీ ముఖ్యం మాకు, కాబట్టి మీరు దయచేసి సీట్ ఇవ్వద్దని చెప్తున్నాం. నేను అర్థం చేసుకోమని హైకమాండ్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ఏమి చెప్పాలని చాలా ఉన్నాయి, ఇప్పుడు అవసరం ఎలక్షన్ అప్పుడు ఎందుకులండి. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. నాకు ఈ పొద్దు ఈ ప్రశ్నకు రావడం కారణం ఎందుకంటే నిన్న సలుమణి గారు మాట్లాడినారు, మా వల్లనే పదవి వచ్చింది, మేము అందరినీ లీడర్లు చేసినాం, మేము అందరినీ బాగా చూసుకున్నాం అని మాట్లాడుతున్నారు. అయితే వాడి గమనించిన విషయం, ఆమె 2019లో గెలవడానికి కానీ 2014లో గెలవడానికి కానీ మేమందరం కూడా మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, మిథున్ రెడ్డి గారు చెప్పిన మేరకు మేము పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన రోజే ఆ పొద్దే నామినేషన్ కూడా నేను పుత్తూరు మున్సిపాలిటీకి కూడా వేయడం జరిగింది. దాంట్లో కూడా నేను సీట్లో ఓడిపోయినా ఆమెను గెలిపించేదానికి ఎల్లవేళలు కృషి చేసి ఆమెను మేము గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత కూడా ఆమె మా మీద ఎన్నడూ కానీ ఏదో ఒక ఇది చెప్తా ఉంటుందే కానీ వీళ్ళు అది చేసినారు ఇది చేసినారు చెప్తారు కానీ మంచిగా ఇప్పుడు చెప్పింది లేదు. అలాగే 2 సార్లు ఆమె పుత్తూరు నగిరి కాన్స్టిట్యున్సీలో చెంగారెడ్డి గారి మీద, ఇక్కడ చంద్రగిరిలో ఒకసారి తెలుగుదేశంలో కూడా ఓడిపోయడం జరిగింది. అట్లా 2వ ఏడు వచ్చిన తర్వాత పుత్తూరుకు వచ్చిన తర్వాత నగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పెద్ద ఆయన కానీ డిప్యూటీ సీఎం కానీ అందరూ చెప్పిన మేరకు మేమంతా చేరి పార్టీలు చేరి ఆమె యొక్క విజయాన్ని కృషి చేసి అన్ని బాగా అనుభవించి ఈ పొద్దు వాళ్ళు చేసిన అరాచకం ఎట్లుందంటే ఎక్కడ పోయినా డబ్బు 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 డబ్బు. మీరు ఒకవేళ మనం సబ్ స్టేషన్కి పోయినా 5 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, 2 లక్షలు కావాలంటారు. అందులో మేమంతా ఏమండ లేకుండా బయట వచ్చేది జరిగింది. ఈ పొద్దు సలుమణి గారు మాట్లాడుతున్నారు, ఈ యొక్క పార్టీలో ఇప్పుడు నా పుత్తూరు మండలం వరకు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నాకు 64 బూతులు ఉండింది. మేము అందరూ 64 బూతుల్లో కూడా నా దగ్గర మొదటి నుంచి చెంగారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నేను మనల్ని ₹1 కూడా సంపాదించుకున్నారు, మనం ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము కాబట్టి మనం ఇలా చేసుకుంటే మంచిదని మమ్మల్ని 5 మందిని దూరం పెట్టడం జరిగింది. అందులో మేము 5 మంది కూడా దూరంగా చేయడం జరిగింది. ఈరోజు నాకైతే పుత్తూరు మున్సిపాలిటీలో కానీ పుత్తూరు మండలంలో కానీ 64 బూతుల మనుషులు కానీ ప్రతి ఒక్కరిగా మీరు ఏడడిగినా ₹1 ఇంతవరకు మేము ఎక్కడ కరప్షన్ చేయలేదు, ఎక్కడ ₹1 తీయలేదు. ఈ బదులు చూస్తే పుత్తూరు మున్సిపాలిటీ కానీ పుత్తూరు మనకి కోడేగి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా డబ్బులు తీయడం, ఎక్కడ చూసినా అరాచకం. ఏదైనా ఒకవేళ మా వాళ్ళు మొదలయాళ్ళు ఉన్నారు, దాదాపు 6,000 మంది పుత్తూరులో ఉన్నారు. నగిరి కాన్స్టిట్యున్సీలో 28,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అప్పుడు నేను పెద్ద ఆయన నారాయణ సమన్న వీళ్ళంతా చెప్తే ఆడ మీటింగ్ పెట్టి మా వాళ్ళందరూ కూడా పార్టీలో చేర్పించడం జరిగింది. చేర్పించిన తర్వాత కూడా ఆమెకి ఎంతసేపైనా వీళ్ళు అనగదొక్కాలనే యోచనే ఉంది కానీ వాళ్ళు గెలిపించినారు, మన సహాయం చేసినారు, వాళ్ళని ఏదో మనం ఆదుకుంటామని మనం కొంచెం కూడా లేదు. ఇదే మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ నారాయణ సమన్న గారు కానీ లేకపోతే మా పరిస్థితి ఏమి, పుత్తూరులో మేము ఎలా తిరగలుగుతాము? ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకైనా ఎక్కువ ఈయనంగా చూస్తున్నారు మమ్మల్ని. ఇది మంచి పద్ధతేనా? ఎందుకంటే మీరు లూటీ చేసరికి మాకు పుత్తూరు నగిరి కాన్స్టిట్యున్సీ దొరికిందా అని మేము అడుగుతున్నాము. మీరు సంపాదించుకుంటే ఎక్కడో చోట సంపాదించుకోవచ్చు కదా, మా మీద ఎందుకు వచ్చి పడాలి? మేమేదో ప్రశాంతంగా బతుకుతా ఉన్నాము. మేము ముద్దుకృష్ణ ఉండేటప్పుడు కానీ చెంగాడి ఉండేటప్పుడు కూడా ఎక్కడ రూపాయి కరప్షన్ లేకుండా ఎంతో మందికి ప్లాట్ ఇచ్చినాం.
ఎంతోమందికి డీకేడి భూములు ఇచ్చినాము, ఎన్నో ఉద్యోగాలు ఇప్పించినాము. కానీ ఇంత కరప్షన్, ఇంత మోసమైన ఎమ్మెల్యేని, మంత్రిని ఎక్కడా చూడలేని కూడా మీ సభంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా పోయినాము, మేము విషయాలు కూడా చెప్పినాము, మాట్లాడదామన్నా చేద్దామన్నా అన్నారు. మళ్ళీ మంత్రివర్యులకు చెప్పినాము, 4-5 సార్లు ఫిర్యాదు కూడా చేసినాము, ఎంపీ గారికి అందరికీ కూడా చెప్పినాము. అయితే ఆమె తీరు మార్చుకోవడం లేదు. ఒకరోజు మమ్మల్ని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. కాబట్టి మేమందరూ కూడా ఆమెకి టికెట్ ఇస్తే మేము సుముఖంగా లేదు. రెండవది, పుత్తూరు మండలం కానీ నగిరి కాన్స్టిట్యున్సీ కానీ ఈసారి ఆమెకి ఎక్కడ పోయినా ఆమె సీట్ ఇస్తే గెలవదు, మేము ఓట్లేము అనే ఎక్కువ మంది అగెనిస్ట్ చెప్తున్నారు. కాబట్టి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో మీరు సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మేము చేసేందుకు రెడీగా ఉన్నాము, గెలిపించడానికి రెడీగా ఉన్నాము కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాము. అలాగే ఈ పుత్తూరు మీరు ఓకే కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని కూడా కోరుకుంటూ వినిపించుకుంటున్నాం. రెడ్డివారి భాస్కర్ రెడ్డి 2014లో రెడ్డివారి చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్గా ఆశించారు. 2014-19లో పెద్దలు పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి కానీ, నారాయణస్వామి కానీ, మన మిథున్ రెడ్డి కానీ వీళ్ళంతా నచ్చ చెప్పి ఈరోజు దానాదర్థం మేము చేసాము. కానీ వాళ్ళేమి మాకేం పదవులు ఇచ్చింది కాదు. ఈరోజు చక్రపాణి రెడ్డికి శ్రీశైలం చైర్మన్గా ఇచ్చారని చెప్పి అనుకుంటున్నాడు ఆయన సెల్వమణి గారు. అది అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి మా యొక్క నైతిక అంత విలువ చూసి ఆయన గుర్తించి మాకు ఇచ్చిన చైర్మన్ ఇచ్చారు, శ్రీశైలం చైర్మన్. ఈరోజు సెల్వమణి ఎక్కడి నుంచో కంచి నుంచి వచ్చేసి నీకు ఇచ్చాను, నేను చేశాను అని అంటే ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఏమికైతే ఖచ్చితంగా టికెట్ ఇస్తే మాత్రం మేమంతా 5 మండలాల లీడర్లు అందరూ గట్టిగా పనిచేయాలని కాదు, ఓడిస్తామని